ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే కాకరకాయ ఫ్రై, బ్లౌజెస్, ఇంకా ఒకటి జ్యువెలరీ మేకింగ్ 3 కలిపి ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూపించిన బ్లౌజెస్ వచ్చేసి మగ్గం బ్లౌజెస్. అవి నేను క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నాను. ఓన్లీ 350 ఫ్రీ షిప్పింగ్. నాది వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఎవరికైనా కావాలంటే నెంబర్కి మెసేజ్ చేయండి. ఓన్లీ 350 ఫ్రీ షిప్పింగ్. అదే నాది మగువా స్టోర్స్ ఉంది కదా, దాంట్లో అవి సేల్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మిగిలిన పీసెస్, సో అందుకని అవన్నీ కూడా క్లియరెన్స్లో పెట్టేశాను. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ అయితే మెసేజ్ చేయండి. ఓన్లీ 350. ఇంకా ఇవి వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట. ఎప్పుడైతే నార్మల్గా రౌండ్గా సన్నగా కట్ చేసి చిప్స్ లాగా అవి వేయించి ఆనియన్స్ ఎక్కువగా వేసి ఫ్రై చేసేదాన్ని. ఈసారి ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం. గుత్తొంకాయ చేస్తారు కదా అలా. ఓన్లీ కొబ్బరి, కొంచెం గార్లిక్ ఎక్కువగా వేసి, కొంచెం పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి వేయించి పొడిలాగా చేసి దాంట్లో మొత్తం స్టఫింగ్ అదే పొడితో వేసాను అనమాట. చాలా బాగుంది టేస్ట్. కాకపోతే కాకరకాయ మరి అంత మెత్తగా అవ్వలేదు, అంటే కరెక్ట్గా ఉడికింది. ఇంకొంచెం మెత్తగా అయితే బాగుండేది. అది మాడుతున్నాయని చెప్పి నేను తీసాను అనమాట. ఇంకా అంతకుముందు మధ్యాహ్నంది పప్పు ఉంది, సో ఇంకా నైట్కి పప్పు కాకరకాయ ఈ 2 అనమాట. సో ఇది వచ్చేసి నైట్ రొటీన్. లాస్ట్ వీక్ వీడియోస్ ఇవన్నీ కూడా. ఆ బ్లౌజెస్ ఒకటి నిన్న వీడియో తీశాను. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. కాకరకాయ ఓన్లీ ఉట్టిది తింటే కూడా చాలా బాగుందన్నమాట, పప్పుతో కాకుండా. నాకైతే ఉట్టిది కాకరకాయ ఫ్రై కలుపుకొని తింటేనే చాలా నచ్చిందనమాట. కాకపోతే ఇంకొంచెం ఆయిల్ తక్కువైంది దాంట్లో, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకోటి బీడ్స్తో జ్యువెలరీ అని చెప్పాను కదా, సింపుల్గా ఇది ఒకటే లైన్ ఉందన్నమాట. చాలా డిజైన్ది తీసుకొని ఈ బాల్స్ వచ్చేసి గోల్డ్ అనమాట. 1 గ్రామ్కి నాకు 30 వచ్చాయని చెప్పాను కదా. ఇంతకుముందు ఒక 2-3 చైన్స్ బ్లాక్ బీడ్స్తో చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే చూడండి, ఐడియాస్ కోసం. ఇవే బీడ్స్తో యూజ్ చేసి, బ్లాక్ బీడ్స్లో యూజ్ చేసి ఒక 2 డిజైన్ చేశాను అనమాట, కాసులతో అలా. సో ఎవరికైనా ఏమంటారు, కాసులు ఉంటాయి కదా ఇంట్లో, ఎవరికైనా ఐడియా కావాలంటే ఒకసారి చూడండి. బాగుందన్నమాట, సింపుల్గా డ్రెస్సెస్కి అలా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఒకటి పెండెంట్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది. దాంట్లో మొత్తం గ్రీన్ స్టోన్స్ ఉంటాయి, లక్ష్మీ అమ్మవారిది. కింద మొత్తం పర్ల్స్ ఉంటాయి. అది చివర్లో చూపిస్తాను. అయితే అది లాకెట్ దానికి సెట్ అవుతుంది అనమాట, ఈ బీడ్స్ కరెక్ట్గా. ఇవి 3mm బీడ్స్ అనుకుంటా. సో ఇంకా గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి కదా అన్నట్టు, ఇవి సైడ్కి ఇలా ఇటు 2 వేసేసి అలా డిజైన్ చేశాను అనమాట. అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బీడ్స్ వచ్చేసి చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. సింగిల్ థ్రెడ్ అయితే అది ఏమంటారు, చాలా వెయిట్కి ఆగదని చెప్పి నేను థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నాను. అది కూడా నైలాన్ థ్రెడ్డే. సింగిల్ అయినా కూడా ఉంటుంది, కాకపోతే అది చాలా వెయిట్ ఉంటుంది. అందులో ఇంకా గోల్డ్ బాల్స్ వేస్తారు కదా, తొందరగా తెగిపోకుండా ఉంటుందని చెప్పి నేను ఇంకా 2 లైన్స్ యూజ్ చేశాను అనమాట థ్రెడ్. అది వచ్చేసి నైలాన్ థ్రెడ్డే. లెంత్ కరెక్ట్గా చూసుకొని మధ్యలోకి లాకెట్ వచ్చేటట్టు అటు గోల్డ్ 2 బాల్స్, ఇటు 2 వేసి అలా లెంత్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ చేస్తే ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే నేను హుక్స్ యూజ్ చేయట్లేదు. గోల్డ్ హుక్స్ అంటే మళ్ళీ దానికో అంత వెయిట్ పెట్టి తీసుకోలేము. సో ఇంకా నేను స్క్రూ లాగా ఉంటుంది కదా, స్క్రూ లాగా ఉన్నది నేను యూజ్ చేస్తున్నాను అనమాట చివరిలో. అయితే నా దగ్గర ఇది సింగిల్ లైన్ ఉందని చెప్పాను కదా, సో ఎప్పుడూ తీసుకున్న గుర్తులేదు. ఇంకా నేను ఏం చేశానంటే మధ్యలో చిన్నవి బాల్స్ ఉంటాయి కదా, హైడ్రో బీడ్స్ ఉంటాయి కదా చిన్నవి, 2mm సైజు. అవి లాకెట్ వచ్చే దగ్గర ఒక 5 ఏం వేసినట్టున్నా. ఇంకోటేమో నెక్ దగ్గర వచ్చే దగ్గర స్క్రూ తిప్పేది ఉంటుంది కదా, అక్కడ కూడా కొన్ని వేసాను. మధ్యలో షైన్ అవుతున్నాయి కదా, ఆ చిన్న బీడ్స్ అవే అనమాట. కొంచెం లెంత్ నాకు 20 ఇంచెస్ వరకే వచ్చిందనమాట అది వేసుకుంటే. ఇంకా శారీస్కి బాగుంటుంది కదా అన్నట్టు నేను ఇది డిజైన్ చేసుకున్నాను. ఒకవేళ సింపుల్గా కావాలంటే నార్మల్ ఓన్లీ ఇట్లా లాకెట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. జగత పెండెంట్, సో అదే అనమాట. అది నార్మల్ 1 గ్రామ్ గోల్డే. అది ఎప్పుడో నా చిన్నప్పుడు మమ్మీ తీసుకుంది. కలర్ అట్లనే ఉంది. ఇంకా డిజైన్ అదంతా బాగుంటుందని ఇలా చేసుకున్నాను. ఫస్ట్ ఇలా అటు ఇటు 2 బీడ్స్ పెట్టి అలా చూసాను అనమాట, బాగుంటుందా లేదా అని చెప్పి. ఇంకా నాకు మెయిన్గా పెండెంట్ నచ్చి దీన్ని డిజైన్ చేసుకున్నా. ఈ బీడ్స్ అంతా ఇంట్రెస్ట్ లేకుండా అనమాట, ఇంకా ఏమంటారు లాకెట్ కోసం ఇలా చేశాను. ఓకే అండి, వాళ్ళ వీడియో అయితే చూసారు కదా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.